రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. గత 2-3 నెలలుగా భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలని పెంచేందుకు, పోషించేందుకు, ఉగ్రవాద ముఠాల్ని యాక్టివ్ చేసేందుకు, రాడికలైజేషన్ని పెంచేందుకు పాకిస్తాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు మన సరిహద్దును దాటించి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి మన దేశంలోకి ఉగ్రవాదుల్ని పంపేటటువంటి పనిని కూడా వేగవంతం చేసింది. కానీ పెద్దగా సాఫల్యం లభించలేదు, పెద్దగా విజయం సాధించలేకపోతోంది. దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం ఏంటంటే గత 3 నెలల్లో పాకిస్తాన్కి సంబంధించిన చాలా కీలకమైనటువంటి 29 మంది ఉగ్రవాదులు హతమైపోయారు. వీళ్ళు సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాదుల్ని జొప్పించేవాళ్ళు కొందరైతే, ఉగ్రవాదులకు సేఫ్ హౌస్లు, చాలా సురక్షితమైనటువంటి ఇళ్లను వెతికి పెట్టేవాళ్ళు కొందరైతే, ముందస్తుగా రెక్కి చేసి సమాచారం ఇచ్చేవాళ్ళు కొందరైతే, కొందరు కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్, కొందరు వాళ్ళకి కావలసినటువంటి ఆయుధాలని సరఫరా చేసేవాళ్ళు, కొందరు ఐఈడీస్, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ అంటే బాంబుల్ని, నాటు బాంబుల్ని, పేలిపోయేటటువంటి బాంబుల్ని తయారు చేసి ఇచ్చేటటువంటి పనిని చేసేటటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడాను చాలా రహస్యమయంగా ఎవరో వస్తున్నారు, పలకరిస్తున్నారు, 2 తూటాలు వాళ్ళ నుదుట్లోకో గుండెలోకో దింపుతున్నారు, వెళ్ళిపోతున్నారు. చంపిన వారెవరో తెలియటం లేదు. పాకిస్తాన్లో ఇలాగా 29 మంది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలల్లో హతమైపోయారు. వీళ్ళందరూ కూడాను కీలకమైనటువంటి నాయకులు. హై లెవెల్ నాయకులు కారు, కానీ మిడ్ లెవెల్లో ఉంటారు. అదే సమయంలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ నాయకులు. రిక్రూట్మెంట్ కానీ, రాడికలైజేషన్ కానీ, మతాంధతను పెంచటం కానీ, ఉగ్రవాదానికి రిక్రూట్ చేయటం కానీ చేస్తూ ఉంటారు. వీళ్ళ జాబితా సుదీర్ఘము. కొందరి పేర్లు తెలిసినాయి, చాలామంది పేర్లు ఇప్పటికీ బయటకు రాకుండా పాకిస్తాన్ జాగ్రత్త పడుతుంది. తాజాగా 2-3 రోజుల క్రితము కారీ ఉబైదుర్ రెహమాన్ అనేటటువంటి లష్కర్-ఎ తోయిబా నాయకుడిని నరోవాల్ దగ్గర, పాకిస్తాన్లో ఉన్నటువంటి నరోవాల్ దగ్గర అజ్ఞాత సాయుధులు వచ్చి కాల్చి వెళ్ళిపోయారు. ఆయనతో పాటు ఆయనకి సహకరించే ఆయన బావమరిది కూడా చనిపోయారు. 2 చనిపోయారు. ఈ నరోవాల్ మన సరిహద్దుకి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ తర్వాత అబూ తలాబ్ పంజాబీ అనేటటువంటి వ్యక్తిని అక్టోబర్ చివరి వారంలో సియాల్కోట్లో చంపారు. సియాల్కోట్ మన సరిహద్దు నుంచి 11 కిలోమీటర్లు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లోని ఒక సరిహద్దు పాయింట్ నుంచి కేవలం 11 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అదేవిధంగా జుబేర్ ఛోటా పఠాన్ అనేటటువంటి ఒక కొరియర్ ఉన్నారు, చాలా కీలకమైనటువంటి కొరియర్. ఇతన్ని లేట్ నవంబర్ చివరి వారంలో చంపేయడం జరిగింది. అదేవిధంగా అక్టోబర్ 3వ వారంలో లష్కర్-ఎ తోయిబాకి సంబంధించినటువంటి ఒక కీలకమైన సభ్యుడు, ఇతను సేఫ్ హౌసెస్ వెతికి పెట్టేటటువంటి వ్యక్తి, ఇతని పేరు హాఫిజ్ సల్మాన్ గుజ్జర్. ఇతన్ని కూడా చంపేయటం జరిగింది. ఇతన్ని పాకిస్తాన్ వైపే చంపడం జరిగింది, మన దేశంలో కాదు. వీళ్ళ ఆపరేషన్స్ అన్నీ ఇండియాలో, కానీ వీళ్ళు ఉండేది పాకిస్తాన్ సైడ్లో. పాకిస్తాన్లో ఇతన్ని చంపడం జరిగింది. సెప్టెంబర్ 1వ వారంలో షకర్గఢ్ ప్రాంతం, షకర్గఢ్ కూడా సరిహద్దుకి చాలా దగ్గరగా ఉంటుంది. షకర్గఢ్ బ్రిడ్జ్ మీద ఖాలిద్ లతీఫ్ కాలా అనే వ్యక్తిని చంపేశారు. ఇతను ఫోర్జరీలో ఎక్స్పర్ట్, అంటే ఆధారపత్రాలు సృష్టించటము, డాక్యుమెంట్లు తయారు చేయటము, ఇక్కడికి వచ్చిన వాళ్ళు లోకల్స్గా చలామణి అయ్యేందుకు కావలసినటువంటి మాల్ మసాలా సామగ్రి సరంజామాను తయారు చేసేటటువంటి వ్యక్తి. ఆ తర్వాత షేఖూపురాలో ఒక ఉగ్రవాద సంస్థలకి ఆర్థిక సహాయం చేసేటటువంటి వ్యక్తి ఫైజల్ నదీమ్ అని ఉన్నాడు. అతను ఐఎస్ఐకి కూడా చాలా దగ్గర, అతన్ని చంపేయటం జరిగింది. జైషే ముహమ్మద్కి చెందినటువంటి రాషిద్ మొహమ్మద్ అనేటటువంటి చాలా కీలకమైనటువంటి ఉగ్రవాద నాయకుడు, హ్యాండ్లర్. ఇతను ఫైసలాబాద్ దగ్గర ఉన్నటువంటి రింగ్ రోడ్డు మీద శవమై కనిపించాడు. ఎవరు చంపారు, ఎవరన్నా కాల్చారా, హంతకులు ఎవరు, ఇప్పటి వరకు తెలియలేదు. అదేవిధంగా ఉస్మాన్ ఫారూక్ అనేటటువంటి వ్యక్తి, ఇతను లష్కర్-ఎ తోయిబా కీలకమైన నాయకుడు. లష్కర్-ఎ తోయిబా హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి మురీద్కేలో పేవ్మెంట్ మీద నడిచి వెళ్తుండగా చంపేయటం జరిగింది. వీళ్ళందరూ కూడాను మన సరిహద్దుకి 5, 10, 15 కిలోమీటర్లు అటువైపు
చంపడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఉగ్రవాదుల్ని పంపేవాళ్ళు, బాంబులు తయారు చేయించేవాళ్ళు, ఉగ్రవాద ప్రచారం చేసేవాళ్ళు, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, లాంచ్ ప్యాడ్స్ నిర్వహించేవాళ్ళు వీళ్ళు కాకుండా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఆఫ్ఘాన్ సరిహద్దు దగ్గర దాగుని ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. ఉదాహరణకి డ్రోన్ల తయారీలో ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి అబూ జర్ ఉజ్బెకీ అనేటటువంటి వ్యక్తిని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఒక డ్రోన్ దాడిలో చనిపోయాడు ఇతను. ఈ డ్రోన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిందని చెబుతున్నారు. ఎవరు పంపారు, ఎలా వచ్చింది, ఎలా చంపారు ఎవరికి తెలియదు. అదేవిధంగా ఐఈడీస్, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ తయారు చేయడంలో నిపుణుడైనటువంటి మన్సూర్ తాష్కా అనేటటువంటి ఉగ్రవాది, ఇతను ఇస్లామిక్ ఐఎస్కేపి అంటారు, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్స్ అంటారు దీన్ని, ఐఎస్కేపి, దానికి సంబంధించిన ఉగ్రవాది. అందులో ఇండియా సెల్కి సంబంధించిన పని చూస్తూ ఉంటాడు. అతను చనిపోయాడు. ఎలా చనిపోయాడు, ఎవరొచ్చి చంపేశారు, చంపేసిన వ్యక్తులు ఎవరు, కేసు ఏమన్నా ముందుకెళ్ళిందా, ఇప్పటి వరకు లేదు. అదేవిధంగా అబ్దుల్ హకీం తావుడి అనేటటువంటి కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్, అంటే ఈ వాకీ టాకీస్ కావచ్చును, శాటిలైట్ కమ్యూనికేషన్ కావచ్చును, శాటిలైట్ ఫోన్స్ కావచ్చును, ఈ రకంగా ఉగ్రవాదుల మధ్య సోషల్ మీడియా కాంటాక్ట్ని ఏర్పాటు చేసేటటువంటి వ్యక్తి తావుడి, అతను హత్యకి గురయ్యారు. మళ్ళీ అదే కథ, అజ్ఞాత వ్యక్తులు, 2 బుల్లెట్లు, ఢామ్, వీడిక్కడ చనిపోవడం ఇది జరిగింది. అదేవిధంగా ఇమ్రాన్ ఖొరాసానీ, అబూ దావుద్ పాకిస్తానీ అనేటటువంటి ఇద్దరు, వీళ్ళతో పాటు కారీ జునైద్ పంజాబీ అని, వీళ్ళు ముగ్గురు కూడాను ప్రచారం బాగా నిర్వహించి పాకిస్తానీ యువకుల్ని కశ్మీర్లో పనిచేసేందుకు ప్రోత్సహిస్తూ ఉంటారు, ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. వీళ్ళు భారతదేశానికి చాలామంది ఉగ్రవాదుల్ని పంపారు. వీళ్ళు ఖతమైపోయారు. అదేవిధంగా కారీ ఇఫ్తకార్ సాల్వి, అబూ బిలాల్ పెషావరి, రహమతుల్లా సిన్వార్ అనేది వాస్తవానికి హమాస్కి చెందినటువంటి ఒక నాయకుడు, పేరు సిన్వర్. ఈ యాహ్యా సిన్వర్ అతని పేరు. ఆ యాహ్యా సిన్వర్ పేరు ఈ రహమతుల్లా సిన్వారి పెట్టుకున్నాడు. వీళ్ళందరూ కూడాను ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్స్కి చెందినటువంటి ఇండియా సెల్కి చెందిన వాళ్ళు. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే 3 ఉగ్రవాదుల్ని పాకిస్తాన్లోనే మట్టు పెట్టడం జరిగింది. అబూ తాహిరుల్ ఖొరాసాని ఒకడి పేరు, ఓరన్జాయ్ ఒకడి పేరు, అబూ జర్ అల్ హిందీ, ఇతను భారతీయ మూలానికి చెందినవాడై ఉంటాడని నమ్మకము, అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల సేకరణ జరుగుతోంది. వీళ్ళ 3 కూడా హత్య చేయడం జరిగింది. వీళ్ళు కాకుండా ఐసిస్కి చెందినటువంటి కొందరు అజ్ఞాత కమాండర్లు, వాళ్ళ పేరు మిగతా వివరాలు కూడా బయటకు రాలేదు. ఇలా లెక్క తీస్తే మొత్తము 29 మంది భారత వ్యతిరేకులు పాకిస్తాన్లో హతమయ్యారు. అజ్ఞాత సాయుధులు వీళ్ళని హతమార్చి పని కానిచ్చి వెళ్ళిపోయారు. ఈ అజ్ఞాత సాయుధులు ఎవరు, ఎందుకోసం చంపారు, ఎవరు వీళ్ళని ప్రోత్సహించారు, ఏ సంస్థలు వీళ్ళ వెనకున్నాయి ఎవరికీ తెలియదు. వీళ్ళందరూ మాత్రం భారత వ్యతిరేకులు, భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవాళ్ళు అన్నది మాత్రం ఖాయము. వీళ్ళందరూ పిట్టల్లా టపాటపా రాలిపోవడం అనేది పాకిస్తాన్ని కలవరపరుస్తోంది. అయితే పాకిస్తాన్ దీనికి సంబంధించిన వార్తలు పత్రికల్లో పెద్దగా రాకుండా, ఏదో యాక్సిడెంట్లో చనిపోయారు, అజ్ఞాత శవం దొరికింది, అజ్ఞాత వ్యక్తులు వచ్చి కాల్చి వెళ్ళారు, వాళ్ళు ఎవరో తెలియడం లేదు, ఈ రకమైనటువంటి వార్తలు ఇస్తోంది. కానీ వీళ్లకు సంబంధించిన ఉగ్రవాద మూలాల గురించి కానీ, భారత వ్యతిరేక కార్యకలాపాల గురించి కానీ పాకిస్తాన్ చెప్పడం లేదు. ఒక్కొక్క ఉగ్రవాది లేచిపోవడం, ముఖ్యంగా భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచాలని ఫరీదాబాద్, అల్ఫలా యూనివర్సిటీ, ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల సమయంలోనే వీళ్ళందరూ లేచిపోవడం, పైకి 72 అప్సరసల దగ్గరికి వెళ్ళిపోవడము, ఇది కొంత పాకిస్తాన్ని కలవరపెడుతోంది. కానీ పాకిస్తాన్ హడావిడి చేయకుండా సైలెంట్గా ఈ దెబ్బల్ని దిగమింగుకుంటూ ఉంది. ఇది గత 3 నెలల్లోనే 20 మంది భారత వ్యతిరేకులను అజ్ఞాత సాయుధులు మట్టుపెట్టినటువంటి విధం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.